తో మన మన మేడం గారికి, మన రాజమండ్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మరి 3 రోజులు ప్రతి ఊరూరా వెళ్ళి పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ వర్క్షాప్లో మన పత్రి సార్ మనకి అందించిన సత్యం ఏదైతే ఉందో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా ఏ సత్యాన్ని అయితే మనకు అందించారో ఆ సత్యాన్ని విపులంగా క్లుప్తంగా అందించడం జరుగుతుందండి. అలాగే మన రాజమహేంద్రవరంలో 2 సంవత్సరాల నుంచి అప్పుడే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర జ్ఞాన యాగం చేస్తున్నామండి. మరి అందరూ కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగానికి ఇచ్చేసి మరి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ యాగానికి ఇచ్చేసి అందరూ కూడా అద్భుతంగా ఈ యాగంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. అందరికీ ఆత్మ ప్రణాళండి. మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరి ధ్యాన జ్ఞాన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారికి, అమ్మ రాజలక్ష్మి గారికి ఆత్మకోటి ప్రణామాలండి. మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ జూమ్ని నిర్వహిస్తున్న ఆ మేడం గారికి, జూమ్లో కూర్చున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలండి. మరి మనము గత 2 రోజులుగా శంకరాచార్యుల వారి జాగ్రత్త పంచకం గురించి వివరించుకుంటున్నామండి. దానిలో శ్లోకాలు 3 శ్లోకాలు అయిపోయినాయి. నిన్న మనం 3వ శ్లోకమైనటువంటి కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే శ్లోకం గురించి వివరించుకోవడం జరిగిందండి. అంటే కామము క్రోధం తాత్పర్యం ఏంటంటే కామము క్రోధము లోభము వల్ల అరిషడ్ వర్గాలనే వాటి ఇది వల్ల మనము ఎంత నష్టానికి గురవుతున్నాం అనేది ఆదిశంకరాచార్యుల వారు హెచ్చరించడం అవుతుందండి ఈ శ్లోకం ద్వారా. మనలో జ్ఞానం అనే ఈ రత్నాన్ని దొంగిలించే దొంగలు మనలోనే ఉన్నారు అరిషడ్వర్గాల రూపంలో అని వివరించడం జరిగిందండి. దానిలో భాగంగా నిన్న మనము ఒక్కొక్క దాని గురించి వివరించుకున్నాం మేడం. అదేంటంటే ఇది కామం గురించి, కామం అంటే కోరిక వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది పరీక్షిత్ మహారాజ్ గురించి వివరించుకోవడం జరిగింది. నెక్స్ట్ క్రోధం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మనము తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ లోభం పిసినారితనం వల్ల ఏటికి ఖర్చు పెట్టాలి, వేటికి ఖర్చు పెట్టకూడదు మనకు తెలియకపోవటం వల్ల, అజ్ఞానం వల్ల అవసరమైన వాటికి ఖర్చు పెట్టుకోలేక అనవసరమైన వాటికి హాస్పిటల్స్కి వాటికి వీటికి బోల్డ్ ఖర్చు పెడుతున్నాము అనేది తెలుసుకోవడం అవుతుంది. ఎప్పుడైతే మనం జ్ఞానపరంగా ఎదుగుతామో, ఈ సాధన పెంచుకొని జ్ఞానం పెంచుకుంటామో మనకు బుద్ధి వికసిస్తుందండి. బుద్ధి వికసించినప్పుడు బుద్ధే మనల్ని గురువై నడిపిస్తుందండి. అందువల్ల ఇవన్నీ మనము ఆచరించాలి అని అంటే దానికి మెయిన్ ఒకటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రాతి తీవ్రమైన ధ్యానం చేయడము, జ్ఞానం పెంచుకోవడం. ఈ బుక్స్ బాగా చదవాలండి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ ఎప్పుడైతే మనం బాగా చదువుతామో మన బుద్ధి బాగా వికసిస్తుందండి. వికసించి మనకి ఏ పని చేయాలి ఏ పని వద్దు అనేది ఆ బుద్ధి నియంత్రిస్తుంది అనమాట మనల్ని. లేకపోతే మనసు నియంత్రిస్తుంది. మనసు నియంత్రిస్తే అది ఎప్పుడు ఎంతప్పటికీ కోరికలు ఒకటైపోతే ఇంకొకటి పుడుతూనే ఉంటాయండి. నెవర్ ఎండ్లెస్, ఇంకా అలా ఉంటుందన్నమాట. అందువల్ల నెక్స్ట్ మోహం గురించి కూడా తెలుసుకున్నామండి నిన్న. పక్క ఇంట్లో ఏది ఉంటే అది మనకు కావాలనిపిస్తుంది. మన ఇంట్లో ఉన్నాయి మనం చూసుకోము. మన ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ మన ఇంట్లో ఏదైతే లేదో అది పక్క వాళ్ళ ఇంట్లో ఉంటే అది కావాలి అనిపిస్తుంది. అట్లా మనం మోహం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మదం అంటే గర్వం. గర్వం ఎంత గొప్పవాళ్ళైనా ఇది అధపాతాళానికి తొక్కేస్తుందండి. మనకి వశిష్ఠుల వారు అష్టమతాల గురించి కూడా చెప్పారండి. రకరకాల గర్వాలు, రకరకాల అహంకారాలండి. అవి మనసు అదుపులో పెట్టుకోకపోతే ఆ గర్వం అహంకారం ఎవరిని ఇబ్బంది పెడుతుందండి? మనల్నే నాశనం చేస్తుంది.
అందువల్ల మదం అనేది కూడా ఉండకూడదు. నెక్స్ట్ మాత్సర్యం. మాత్సర్యం గురించి వివరించుకున్నాం. అసూయ. ఇది మనకి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటదండి. కొంచెం ఎవరన్నా బాగా తయారైనా, కొంచెం మంచి చీర కట్టుకున్న, ఏదన్నా నగ మనకున్నా గానీ, మనకి వాళ్ళేదన్నా వేరేదేదైనా పెట్టుకున్నా అబ్బా! ఆహ్, టక్కున మనకి అంత ఎ ఎక్కువగా చెప్తుంటారు. ఆడవాళ్ళకి తొందరగా బయటపడతారని. మగవాళ్ళేంటంటే పెద్ద పట్టించుకోరు. హ్మ్. అందువల్ల ఈ అసూయను గూడా మనం జయించాలి. లేకపోతే ఇవే మనలో జ్ఞానాన్ని దొంగిలించే దొంగలు. అదే గదండీ! అసూయ వల్ల మనం బుద్ధి బుద్ధి నాశనం అవుతుంది. నాశనం అయితే ఎప్పుడైతే మనం ఇంత సాధన చేసుకొని కూడా ఉపయోగం ఉండదనమాట. అందుకని ఈ సాధన చేస్తున్నాము అంటే మనలో ఆ క్వాలిటీస్ అన్నీ డెవలప్ అయ్యి ఉండాలండి. మిగతా వాళ్ళకన్నా మనము ఈవిడ ధ్యానం చేస్తుంది గాబట్టే ఇలా ఉండగలుగుతుంది. మనం కూడా ధ్యానం చేస్తే ఇట్లా అవుతాము అనేది అవతల వ్యక్తిలో పరివర్తన తీసుకురాగలిగే విధంగా ఉండాలి మన ధ్యానం అనేది. అప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా ఇతరులను కూడా ఉద్ధరించిన వాళ్ళం అవుతాము. ఆహ్, అట్లా మన ఇల్లు చక్కదిద్దుకోవడమే కాకుండా ఇతరులు కూడా ఇల్లు చక్కదిద్దుకునే అవకాశం కల్పిస్తాం అన్నమాట మనం. అంత అంత ఉందండి ఈ ధ్యానానికి ఆ శక్తి. అయితే వీటిలో మనము రకరకాల ఆత్మస్థితుల్లో ఉంటారండి ఒక్కొక్క వాళ్ళు. అయితే ఇప్పుడు మనం నిన్న ఇంకొన్ని వివరించుకున్నాం. ఆధ్యాత్మిక దుఃఖం 3 రకాల దుఃఖాలుంటాయంటండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆధ్యాత్మిక దుఃఖం. కొంతమంది ఎప్పుడు చూడండి దుఃఖంలో ఉంటారు. కనీసం పోనీ భగవంతుడి గుడికన్నా ఎళ్ళరండి. అలా కూర్చొనుంటారు. లేకపోతే టీవీ చూస్తూ ఉంటారు. లేకపోతేనేమో ఇరుగు పొరుగుతో ముచ్చట్లు పెట్టి, కబుర్లు పెట్టి ఆళ్ళట్లా, వీళ్ళిట్లా అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఉ దుఃఖం అనేది పోదండి. ఎందుకంటే వాళ్ళు మరీ అజ్ఞాన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో అసలు ఆధ్యాత్మికత, భగవంతుడు అనేది అసల భావనే లేదు. భగవంతుడు అన్న భావన వచ్చినోళ్ళు అసలెవరు టైం వేస్ట్ చేయరండి. కనీసం మనం ఈ మార్గంలోకి రాకముందు గుళ్ళకి తిరిగి, పూజలు చేసి, అప్పుడు గూడా బిజీగానే ఉన్నాము. పారాయణలు చేసుకుంటూ, ఆ సత్సంగాలు చేసుకుంటూ, భక్తికి సంబంధించిన సత్సంగాలు చేసుకుంటూ అలా. అయితే ఆధ్యాత్మిక లోపం వల్ల కూడా మన ఎదుగుదల ఆగిపోతుందంటండి. ఆధ్యాత్మిక లోపం ఉండకూడదు. ఈ ఈ తర్వాత రెండోదైన ఆదిభౌతిక దుఃఖం. ఎప్పుడొస్తుంది ఆధ్యాత్మిక దుఃఖం అంటే అరిషడ్ వర్గాలు లోపిస్తే వస్తాయండి. అంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాల వల్ల వాటిల్లో లోపం వల్ల ఆధ్యాత్మిక దుఃఖం వస్తుందని చెప్పుకున్నాం నిన్న మనం. తర్వాత రెండోదైన అధిభౌతిక దుఃఖం. అధిభౌతిక దుఃఖం ఎప్పుడొస్తుంది? ఇతరుల అజ్ఞాన చర్యల వల్ల. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను. పక్క వాళ్ళు మంచి చీర కట్టుకున్నా, నగ పెట్టుకున్నా ఓర్చుకోలేరు అంటే, అది మనకు సంబంధించింది కాదు గదా! వాళ్ళ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఈర్ష్య పడేదానికి మనమేం చేయలేం. ఆహ్, వాళ్ళ అజ్ఞానపు చర్యల వల్ల కూడా మనము నష్టపోతుంటామండి. ఇట్లా నాకు కూడా ఒక అనుభవం అయింది. ధ్యానం అంట ధ్యానం. ఆహ్, ఆహ్, హ్మ్. ఎప్పుడు చూడు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొచ్చిద్ది అననేసి అనేవాళ్ళుంటారు. కానీ ఆ కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది ఎంత కష్టం అనేది కూర్చుంటున్న మనకు తెలుసు. మనసు నియంత్రించడం అంటే మామూలా అండి? ఎన్ని చెప్తుంటుంది. అప్పుడే కూర్చోవడం ఏంటి? నీకు ఆ పనుంది, ఈ పనుంది, అది చెయ్యి, ఇది చెయ్యి. అప్పుడే నువ్వు ముసలిదానివైపోయావా ధ్యానం జేసుకోటానికి? హ్మ్. అననేసి బోలెడు బోలెడు అడ్డంకులు తెచ్చిద్ది గదండీ! మనకి మనం కల్పించుకునే అడ్డంకులు కొన్నైతే కొంచెం ప్రకృతి ద్వారా కల్పించబడే మనం బలహీనంగా ఉన్నామంటే, ప్రకృతి గూడా పరీక్ష పెడుతుంది. వీళ్ళకెంత సహనం ఉంది ఈ ధ్యానం చేసుకోవడానికి అనేది. అందువల్ల ఇతరుల చర్యల వల్ల కూడా దుఃఖము వస్తూ ఉంటుందండి. దాన్ని అధిభౌతిక దుఃఖము అంటారు. తర్వాత మూడోదైన అది దైవిక దుఃఖము. అది దైవిక దుఃఖం అంటే నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అమెరికాలో అక్కడ వెనుజులాలో చూడండి వెంటనే 2 భూకంపాలు. ఎంతమంది ఎన్ని లక్షల మంది ఆ శిథిలాల కింద ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు బయటికి. మరి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్‌లండి. హ్మ్. ఎంత ఆహ్, ఎంత లగ్జరీగా ఎంత ఏర్పాటు చేసుకున్నారు చూడండి. క్షణం పట్టలేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనం ఎంత అనుకుంటాం గదా! అట్లనే సునామీలు గానీ, వరదలు గానీ, అగ్నిపర్వతాలు పేలడం గానీ, ఇట్లా రకరకాలవి. అవన్నీ ప్రకృతి కరోనా లాంటివి. ఇట్లా రకరకాలన్నీ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా అది
దైవిక దుఃఖాలండి. ఇది మన ప్రమేయం ఉండదు. ప్రకృతి కంట్రోల్‌లో ఉంటుందన్నమాట ఇవన్నీ. ఇట్లా నిన్న మనం ఇవన్నీ వివరించుకున్నాం మేడం. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే 4గో బోధ ఆదిశంకరాచార్యులు వారు బోధించింది. ఉమ్, ఆశయా బధ్యతే జంతుః ఉమ్, కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇంకొకసారి చెప్తానండి. ఆ, ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంటే ఏ విషయంలో హెచ్చరిస్తున్నారు ఇక్కడ? ఆశయా బధ్యతే. ఆశ అంటే ఏంటండి? మనందరికి తెలిసిన విషయమే. ఏదో ఒక ఆశ ఉంటుంది మనకి. పిల్లలు బాగా చదువుకోవాలనో, బాగా సెటిల్ అవ్వాలనో, వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలనో, ఇవన్నీ అయిపోతే మంచి కోడలు రావాలనో, లేకపోతే మంచి అల్లుడు రావాలనో, అట్లా రకరకాలు. లేకపోతే అంతకుముందు ఇల్లు కావాలనో, అట్లా ఏవో ఒక ఆశ కన్ను కర్మకి కట్టుబడి ఉంటామంటండి మనందరమే. అంతే కదా! ఆశే ఉమ్, మనిషి మనిషికి మనిషిని నడిపిస్తుంది. ఏదో ఒక ఆశ అనేది లేకపోతే ఎందుకండి జీవోత్సవంలో లాగుంటాం. కానీ ఆ ఆశే అర్థవంతమైన ఆశ ఉండాలండి మనకి. అదేంటి? ఇప్పుడు ధ్యానం ఇంకొక గంట చేసుకోవాలి. ఇంకొంచెం నాతో నేను తీసుకెళ్ళే జ్ఞానాన్ని ఇంకొక గంట తెలుసుకొని వెళ్తే నేను ఉన్న స్థితిని పత్రిసారి చెప్తూ ఉంటారు కదా! ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని. అట్లా మనము ఉన్నత స్థితికి వెళ్ళటం అంటే అట్లా అండి. మామూలుగా మనకు తెలిసిన భౌతిక అర్థం ఏంటి? ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే హ్మ్. ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటే ఉన్నత స్థితికి వెళ్ళటము అనుకుంటాము. అట్లా ఎదుగుతామండి. ఖచ్చితంగా ఇట్లా ఎదిగినప్పుడు అలా గూడా ఖచ్చితంగా ఎదుగుతాము. కాపోతే దీన్ని పట్టుకోవాలి. మనతో మనం తీసుకెళ్ళే జ్ఞానాన్ని పట్టుకుంటే మనము మిగతావన్నీ ఇక్కడ వదిలేసి వెళ్తాం గదా! భూములైనా, ఆస్తులైనా, ఇళ్ళైనా అన్నీ వదిలేసి వెళ్ళేవే. కానీ మనతో మనం పట్టుకెళ్ళేది మాత్రం జ్ఞానమేనండి. మనం చేసుకున్న సాధన. అందుకని వాటిని పట్టుకోవాలి. అంటే ప్రతి మనిషి ఏదో ఒక ఆశకి, కర్మకి లోబడి ఉన్నా కానీ ఆశకు లోబడి ఉండి ఆలోచనలతో జీవితాన్ని గడిపేస్తున్నాం అన్నమాట. అంటే ఏదో ఒక ఆశ, కర్మకు లోబడి మన జీవితాలన్నీ గడిపేస్తున్నాం. అట్లా ఆయుర్దాయం తరిగిపోతుంది కూడా. ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆయుష్ తరిగిపోతుంది గదండీ! మనము ఒకప్పుడు యవ్వనంలో ఉన్నాము. అంతకుముందు కౌమారావస్థలో ఉన్నాము. అంతకుముందు బాల్యావస్థలో ఉన్నాము. ఇట్లా అట్లా వయస్సు తరిగిపోతుంది గదండీ! హ్మ్. ఈ ఆశలకి, కర్మలకి కట్టుబడి ఆలోచనలతో జీవితం గడుపుతూ నువ్వు హ్మ్. నీ ఆయుష్ తరిగిపోతున్న సంగతి కూడా నువ్వు గమనించుకోవట్లేదు అని హెచ్చరిస్తున్నారండి ఆదిశంకరాచార్యులు వారు. ఇంకొకసారండి. ఆశయా భజ్యతే జంతుః కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంటే ఆశ, కర్మకి కట్టుబడి ఆలోచనలతో జీవితాన్ని గడిపేస్తున్నాము, వ్యర్థం చేస్తున్నాము. హ్మ్. అనేసి హ్మ్. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారండి ఆదిశంకరాచార్యులు వారు. ఎందుకు హెచ్చరిస్తున్నారు అంటే మనం తెలుసుకోవాల్సింది సత్యం తెలుసుకోవట్లేదండి. దానివల్ల జీవితంలో ఎంతో నష్టపోతున్నాం. అందుచేత శంకరాచార్యులంతటి వారు ఇట్లా చెప్పారు అంటే మన ఆలోచనలకు ఒక అర్థం ఉండాలండి. హ్మ్. బుద్ధి బాగా వికసింప చేసుకోవాలి. బుద్ధి వికసింప చేసుకోవాలంటే ఏంటి? బాగా తీవ్రంగా సాధన చేయాలి. ఇప్పుడు మనం అందరం చేస్తున్న పని అదేనండి. తెల్లవారుజామున 3కి లేసి ఇప్పటి వరకు 3 అవర్స్ ధ్యానంలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదండి. అది నిత్యం రోజు కూర్చుంటున్నాం. హ్మ్. ఏ ఏ రోజు మనకు ధ్యానం చేయకుండా మనం లేవట్లేదు. అందువల్ల మనం ఆ మార్గంలోనే ఉన్నాము. జ్ఞానపరమైన బుక్స్ చదవటం వల్ల బుద్ధి వికాసం జరుగుతుందండి. ఇలా సజ్జన సాంగత్యం వల్ల, పత్రిసారి చెప్తారు కదా! స్వాధ్యాయం వల్ల. హ్మ్. ఇలా ఈ మార్గంలో మీరు పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా ఇలా ధ్యాన యజ్ఞాలు అవి రాజమండ్రిలో చేస్తున్నామని చెప్తున్నారు కదా! వీటన్నిటి వల్ల మనము ఖచ్చితంగా ఎదుగుతాము. ఇది ఇదండి ఆయన కోరుకునింది. అంతేగాని భౌతిక ప్రపంచంలో రకరకాల ఆలోచనలతో జీవితం వ్యర్థం చేసుకోవద్దు అననేసి. మనం చేస్తున్నది కరెక్ట్ అండి. మనం మంచి మార్గంలో ఉన్నాం. అయితే ఆహ్, ఏమని ఆశకు లోనై ఉంటారండి మానవులు ఎప్పుడూ కూడా? మామూలుగా జనరల్‌గా సగటు మానవులు దేనికి ఆశకు లోనై ఉంటారు? బాగా సంపాదించాలి,
బాగా సుఖపడాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఏసీలు పెట్టుకోవాలి, హాయిగా సుఖంగా మంచి డన్లప్ పరుపుల్లో పడుకోవాలి. నెక్స్ట్ కారుల్లో తిరగాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి మంచి ఫుడ్ తినాలి, మరి మంచి మంచి నగలు ధరించాలి. ఇలా కంఫర్ట్‌గా ఉండాలని బాగుండాలని జెప్పేసి ఏదో ఒక ఆశకి లోబడిపోతున్నామంటండి. నా పిల్లలు బావుండాలి, నా భార్య బావుండాలి, లేతే భర్త అయితే భార్య అయితే నా భర్త బావుండాలి, తల్లిదండ్రులు బావుండాలి, మంచి ఉద్యోగం చేయాలనో, మంచి వ్యాపారం చేయాలనో ఇలా రకరకాల ఆశలుంటాయి గదండీ! ఆశలు ఉంటే వాటిని నెరవేర్చుకోవాలంటే దానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటారు. అంతే గదండీ! ఇప్పుడు మనము ఆశ ఉంది. బాగా కంఫర్ట్‌గా, హ్యాపీగా, లగ్జరీగా ఉండాలని, సుఖంగా ఉండాలని, భోగవంతంగా ఉండాలని ఆశ ఉంది. దానికోసం మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? ఏ జాబ్ చేయాలి? ఏ బిజినెస్ చేయాలి? అన్నట్టు మన మైండ్ సెట్ ఉంటుంది. అట్లా మనము వయసు పెరిగిపోతుంది కూడా మనం ఇక గమనించుకోమనమాట. ఇప్పుడు మనకు తెలియట్లేదు కదా! అది. ఎంతప్పటికి ఆడవాళ్ళుంటే ఇంటి పనులతో, పిల్లల పనులతో, భర్త పనులతో ఇలా మన వయసు తరిగిపోతుంది. సేవలు, తల్లిదండ్రులకు సేవలు, అత్తమామలుంటే అత్తమామలకు సేవలు, బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలా ఏదో ఒకటి ఫ్రెండ్స్ అను, ఇరుగు పొరుగను ఇట్లా ఏదో ఒక పనులు, ఇంటి పనులతో మనం మన ఆయుష్ అనేది ఇదవుతుంది. అట్లా భర్తున్నాడు అంటే మరి ఇంటి పోషణ జరగాలి అంటే అతను బయటికెళ్ళి ఉద్యోగం, వ్యాపారమో చేస్తేనే గదా! ఇట్లా ఈ ఆలోచనలతోటే మీ వయసంతా తరిగిపోతుంది. కానీ మీరు వచ్చిన పని ఇది కాదు. జాగ్రత్తగా ఉండండని హెచ్చరిస్తున్నారండి. మీరు పైన ఏం నిర్ణయించుకొనొచ్చారు? కిందకొచ్చి మాయలో పడిపోయి ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు అనుకుంటూ మాయలో పడి ఈ జన్మను కూడా వేస్ట్ చేసుకుంటున్నావు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. అర్థమైంది గదండీ! ఓకే. ఓకే. మామూలుగా జనరల్‌గా ఇప్పుడు ఉన్నదేనండి. మనం అనుకుంటాం ఇక్కడ ఈ జనాభాను చూసి ఇరుకిరుకు ఇళ్ళని మనకి అంత నీట్‌గా ఇప్పుడు పిల్లలు కొంతమంది అమెరికాలో ఎళ్ళినోళ్ళు అమెరికా చూస్తుంటారండి. చూసే ఉంటారు నాకు తెలిసి. నేను గూడా చూసానండి. మా అన్నయ్య, తమ్ముడు అక్కడ ఉంటారు. అయితే అక్కడ, అక్కడ నీట్‌గా జనాభా తక్కువ ఉండడం చూసి వాళ్ళు లగ్జరీగా ఉంటున్నారు అనుకోని మనమేమనుకుంటాం అబ్బా! నేను కూడా అమెరికా ఎళ్తే బావుండేది అనని మనకట్లా అమెరికా మీద మనకు కోరికలుంటాయి. అక్కడున్న వాళ్ళకి అక్కడే చికాకొస్తుంటదండి. అక్కడ వాళ్ళు సెకండ్ సిటిజన్సే గదా! వాళ్ళేంటి దేనికోసం వెళ్లారు వాళ్ళు అక్కడికి? ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వెళ్లారు. ఒక రూపాయి సంపాదించుకోవటానికి వెళ్ళినోళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారండి. ఎంత కష్టపడతారు. ఆ రూపాయి ఆ డాలర్ మిగిలించుకుంటేనే కదా ఇక్కడ రూపాయల్లో మార్చుకొని ఇక్కడ కంఫర్ట్‌గా బతకగలరు. అందుకని వాళ్ళు అక్కడ కష్టపడతారు కాబట్టి ఇండియా వచ్చి సుఖపడదామని ఇండియా ఎప్పుడెళ్దామా అన్న ఆశ ఉంటది వాళ్ళకి. మనకేమో ఇక్కడ ఈ జనాల్ని, ముసలాళ్ళని వీళ్ళందరిని చూస్తూ ఈ జనాభా మనకెక్కువ గదా! అంత నీట్‌నెస్ కూడా మెయింటైన్ చేయలేరు గదా! స్వేచ్ఛ ఎక్కువ గదా మన కంట్రీలో. ఇట్లా మనకేమనిపిచ్చిద్ది, అబ్బా! అమెరికాలో వాళ్ళు ఎంత లగ్జరీగా ఉంటారో, దూరంగా ఉన్నారు. వాళ్ళకి ఏ బాధ్యతలు లేవు. మనకి దగ్గర ఉంటానే ఈ ముసలోళ్ళొకటి ప్లస్సు మనం అమెరికా ఎళ్తే బావుండని మనకు ఆశ ఉంటది. వాళ్ళకేమో ఇండియాకి రావాలని ఆశ ఉంటదండి. ఇట్లా ఈ రకరకాల ఆలోచించటంతోటి జీవితం అంతా అయిపోతుంది. అసలు వచ్చిన పని మర్చిపోతున్నాం. పక్కన పెట్టేస్తున్నామని హెచ్చరిస్తున్నారు ఆ శంకరాచార్యులు వారు. అయితే ఇప్పుడు చాలా మందున్నారండి. పుట్టినరోజు వేడుకలని చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు. 60 ఏళ్ళొచ్చినా, 70 ఏళ్ళొచ్చినా చేసుకుంటూనే ఉంటారండి. అంటే పుట్టినరోజు చేసుకోండి. ఏమనట్లే పుట్టినరోజు చేసుకోండి. కాపోతే భగవంతుడిచ్చిన ఆయుష్‌లో ఒక సంవత్సరం తరిగిపోయింది. మీరు చేరుకోవాల్సిన లక్ష్యం చేరుకోవడంలో ఒక సంవత్సరం మీరు ఎంత అర్థవంతంగా చేసుకుంటున్నారు. లేతే వ్యర్థంగా అయిపోయిందా అనేది గమనించుకోండి. ఇక నుంచి మీరు చేయాల్సిన పని మీద గట్టిగా పట్టుదలగా చేయాల్సిన పని మీద దృష్టి పెట్టి మీరు జన్మ లేకుండా ఉండే స్థితికి ఎదగడానికి మీరెంత కృషి చేస్తున్నారు? ఏ సేవ చేసుకుంటున్నారు? అనే దాని మీద దృష్టి పెట్టండి. చేసుకోండి పుట్టినరోజులు కాదనను. కానీ మీకు భగవంతుడిచ్చిన ఆయుష్‌లో ఒక సంవత్సరం తరిగిపోయింది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారండి ఆదిశంకరాచార్యులు వారు. హ్మ్. ఎవరైనా చావుకు బాధపడతారు. విపరీతంగా దుఃఖానికి లోనవుతారు. జబ్బు చేసినా చనిపోతామని బెంగపడతారు. ఆహ్, చావుకు దగ్గరవుతా ఉంటే ఎవరైనా సంతోషిస్తారా అండి? మరి మనం పుట్టినరోజులు చేస్తున్నామంటే ఏం అర్థం ఉంది అందులో? ఏదో ఈ అమెరికా నుంచొచ్చింది. ఆ కల్చర్ అంతా కేకులు కోయటం అయి ఇయి. మనం గూడా కోసేస్తున్నాము. అంటే హ్మ్. ఒక సంవత్సరం మనకు ఆయుష్ తగ్గిపోతుందని మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట.
అక్కడ బాధ్యత ఉండాలండి, ఎరుకు ఉండాలి. అంటే నేను చేయాల్సింది ఏంటి, నేను పైన ఏదో ఒప్పుకొని వచ్చాను, ఏదో చేస్తానని వచ్చాను, ఇక్కడ మాయా మిథ్యా ప్రపంచంలో పడి మర్చిపోతున్నాను అనేది జాగ్రత్త పరుస్తున్నారండి ఆ శంకరాచార్యుల వారు. ఇప్పుడు మనం ఒక్క క్షణం వేస్ట్ గా గడిపిన, ఇప్పుడు ఈ మార్గంలో ఉన్న మనం అంటే టైం చాలా విలువైనదండి. ఖాళీగా అసలు ఉండొద్దంటారు మా గురువు గారు అయితే, రాఘవరావు గారు. ఏదో ఒకటి చేస్తూ ఉండండి, ఏదో ఒకటి. బుక్స్ ట్రాన్స్లేషన్ ఈ మార్గంలో చేసే సేవల గురించి మాకు ఎక్కువ చెప్తూ ఉంటారండి. మామూలుగా ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు సేవలు మనందరికి తెలిసినయే. ఈ ఆత్మ మార్గంలో, ఆత్మ జ్ఞాన మార్గంలో ఉండే సేవలు, ఆత్మ సేవలు చేసుకోమని చెప్తుంటారండి ఎక్కువగా. ఈ మా అన్నిటికీ ధనమే ఇవ్వలేకపోయినా గానీ, మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచండి. మీ వాక్కునివ్వండి, శక్తినివ్వండి, సమయాన్నివ్వండి, జ్ఞానాన్ని పంచండి. అని ఇంకా రకరకాలుగా టెక్నాలజీ పరంగా కూడా సార్ రోజు వీడియోలు చెప్తుంటారు కదా! ఆ వీడియోలు టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసి బుక్స్ రూపంలో తెప్పిస్తున్నారండి. మరి ఇప్పుడు ఎంతమంది మాస్టర్స్ ఇంత జ్ఞానాన్ని పంచుతున్నారు. ఈ ఉపనిషత్తుల, వేదాల జ్ఞానాలు అంతకుముందు అందుబాటులో ఉండేవి కాదండి. పెద్ద పెద్ద బుక్స్ అవన్నీ చదవాలి అంటే ఆ బుక్ మోసేసరికి మన పని అయిపోద్ది. ఇంత సంక్షిప్తంగా సూక్ష్మమైన బుక్స్ రూపంలోకి తీసుకొస్తున్నారండి. చిన్న చిన్న కాన్సెప్ట్‌ల రూపంలోకి తీసుకొచ్చి మనకి జ్ఞానాన్ని మన నోట్లో వేసుకునే చాక్లెట్ లాగా అందించేస్తున్నారండి మన గురువులు. హ్మ్. అంటే ఈ ఆ వీడియోలో వచ్చిన సందేశాలు టెక్స్ట్ రూపంలో కరెక్షన్స్ చేసి సార్‌కి పంపిస్తే సార్ బుక్స్ రూపంలో తీసుకొస్తున్నారండి. అలా ఎవరికి చేతనైన సేవ వాళ్ళని చేసుకుంటున్నామండి. ఎందుకంటే సేవ అనేది, సేవలోనే ఎదుగుతామండి మనం. కొంతమందేమో బుక్స్ తీసుకొని క్లాసెస్‌కి వెళ్ళిపోయి అక్కడ బుక్స్ పంచడము. ఆహ్, క్లాసులు చెప్పడానికి వెళ్ళడము. మామూలుగా 41 రోజులు అలా పెడుతుంటారు గదండీ! అట్లా ఎవరికి వాళ్ళు బిజీగానే ఉన్నారండి. ఇలా జూమ్‌లో బయటికెళ్ళటానికి కుదరనోళ్ళు ఇలా జూమ్‌లో చెప్పుకోవడము. హ్మ్. అట్లా. ఎవరు ఖాళీగా అయితే లేరండి. ఎందుకంటే గురువుగారు అంత హ్మ్. అది ఎట్లా చెప్పాలి అంటే, మనము సద్గురువు ఆరాలో ఉన్నాము అంటే, ఆ గురు శక్తి ఎంతుంటుందనేది అది అనుభవిస్తే గాని చెప్పలేమండి. ఒక్క రక్షణే కాదండి. మనల్ని క్షణ క్షణం ఎరుకపరుస్తుంటారు. "నువ్వు మాయలో పడుతున్నావు. జాగ్రత్త" అననేసి. ఆయన ఆరా నుంచి ఎక్కడికి తప్పించుకుపోలేమండి. అంత 7 జన్మలు తప్పిస్తే వస్తుందంటండి మనకు ఒక సద్గురువు భాగ్యం. మరి మనం ఎంత అదృష్టవంతులమండి. ఎన్ని జన్మలు దాటుకొనొచ్చాం మనం ఈ సద్గురువుని ఆహ్, 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 అందిపుచ్చుకోవడానికి. పరమాత్ముడి కృప మన మీద ఉంటే దొరుకుతారంటండి సద్గురు. మనకి భగవంతుడంటే ఇష్టమైతే దొరకడండి. భగవంతుడికి మనం ఇష్టలమైతే, ఆ భగవంతుడి దృష్టి మన మీద పడితే, ఆ సద్గురువుని పంపిస్తారంటండి మన జీవితంలోకి. ఎంత అదృష్టవంతులమే మనం ఇప్పుడు. ఆలోచించండి. అంత గొప్ప గురువుగారు దొరికినప్పుడు, మరి ఇన్ని రకాల సేవలు చెప్తున్నారు మనకి. ఇట్లా క్లాసెస్ చెప్పేవాళ్ళకి. అంటే ఎందుకు చెప్తున్నారు అంటే, బయట మీరేదన్నా డొనేషన్స్ ఇచ్చుకుంటే అన్నదానాలకి, వస్త్రదానాలకి అవన్నీ దేహ సంబంధమైన సేవలంటండి. ఇట్లా జ్ఞానదానం చేసేది ఆత్మ సేవల కిందొస్తదంటండి. ఆత్మకి మనం చేసుకునే సేవ అంటే ఇది మనతో మనం తీసుకెళ్తాం. దేహ సేవలంటండి, దేహం ఉన్నంత వరకే. అంటే భోగాలు అనుభవిస్తే, భోగం ఏముందండి అనుభవిస్తే అయిపోయిద్ది. ఇప్పుడు నేను ఈరోజు అన్నదానం చేసొచ్చాను. ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. పుణ్యం ఏంటి? అనుభవిస్తే పోతుంది కదా! పుణ్యమైన, పాపమైన దుఃఖం అనుభవిస్తే, నరకం అనుభవిస్తే పోతుంది. పుణ్యమైన భోగం అనుభవిస్తే పోతుంది. కానీ పోకుండా ఉండేదాన్ని పట్టుకోవాలి. మీరు ఆత్మకి చావు లేదని తెలుసు కదండీ! అంటే చావు లేనిది పట్టుకోవాలి. అంటే మనం జన్మ జన్మలకి పనికొచ్చేదాన్ని పట్టుకోవాలి. అది. ఆ సేవలు చేసుకోమని చెప్తున్నారండి. ఆ మార్గంలో మీ రూపాయి ఎవరికివ్వొద్దు. మీ చేత్తో మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్తారు. అది. అంత క్లియర్‌గా అంత చెప్తారండి. అదెన్ను మనకి భీమవరం వీలైతే రండి మేడం. ఎందుకంటే అక్కడ సాధన నిజంగా చెప్పాలంటే హిమాలయాల్లో గూడా వాళ్ళకి కూడా ఇంత జ్ఞానం అందట్లేదంటండి. వాళ్ళేంటి సాధన మీదే దృష్టి పెట్టారు. అదే చెప్పాను గదా! బండికి ఆహ్, 2 చక్రాలుంటాయి. ఓ చక్రం పని చేయకపోతే ఎలా ఉంటుందండి? బండి నడవదు కదా! అట్లనే సాధన ఒక్కటే సరిపోదండి. దానికి జ్ఞానం కూడా తోడవ్వాలి. మనం ఎంత అదృష్టవంతులు. మనకి పత్రిజీ గారు, రాఘవరావు గారు లాంటి గురువు గారిని అప్పచెప్పారండి. ఆయన ఉన్నప్పుడే మనము ఇంకొక ఇంకొక అడుగు ముందుకు వేయాలండి. గురువు ఉన్నప్పుడు
మన ఎదుగుదల వేరు ఉంటుందండి. గురువు లేనప్పుడు మనల్ని ఇంతగా ప్రేరేపించేవాళ్ళు, ఇంతగా మనల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేవాళ్ళు ఉండరండి. హ్మ్. అది మనకి ఇప్పుడు దొరికిందంటే మనం చాలా, చాలా, చాలా మామూలుగా ఆవిడ ఎంత భాగ్యవంతురాలో అంటారు కదా! నిజంగా అసలైన భాగ్యవంతులు సద్గురువు దొరికిన వాళ్ళండి. వాళ్ళకి దేనికి అవును. కొరత లేదు. నా గురువున్నారు. నన్ను చూసుకుంటారు, నన్ను నడిపిస్తారని నిశ్చింతగా ఉంటారు. అదొకటి మీరు గమనించుకొని వీలైతే రండి మేడం. ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేసినా గాని నేనైనా రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అది. ఓకే మేడం. ఆ! 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 నెక్స్ట్ మేమైతే వచ్చాం మేడం. మేము ఫస్ట్‌లో ఆ! 15 సంవత్సరాల క్రితం ఆ సార్ ఆ! క్లాస్ వల్లే మేము ఇంత బాగా ఆ! ధ్యానంలోకొచ్చాం మేడం అప్పట్లో. ఓకే. హ్మ్. చక్కగా అప్పుడు 3 రోజులు వర్క్‌షాప్ భీమవరం, గొల్లల మావిడాడ, ఆ! భీమవరం 3 హ్మ్. సార్లు వచ్చామండి. హ్మ్. అద్భుతంగా తీసుకున్నాము. కొత్త వాళ్ళు హ్మ్. ఎవరికైనా చెప్తాం మేడం. హ్మ్. చాలా ఓకే. ఆయన నిజంగా ఆ దంపతుల్ని పత్రి సార్ బాగా తీసుకుని అంత అద్భుతంగా అవును. తయారు చేసి, ఆయన్ని హ్మ్. మనకి అందిస్తే ఆయన ఎంతో మంది గురువులను తయారు చేస్తున్నారు. చాలా అవునండి. వేల వేల చాలా కృతజ్ఞతలండి. మేడం గారికి, సార్‌కి కూడా అద్భుతమైన అవును. ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారండి. వారికి అవును. ఆ ఎంత వయసులో, కృతజ్ఞతలు ఆ వయసులో. వయసులో క్షణం తీరిక లేకుండా అవునండి. కష్టపడుతున్నారు అంటే ప్రకృతి వాళ్ళకి అంత శక్తినిచ్చి నడిపిస్తుందండి. అవునండి. అవును. అంత ఎంత ఆ! స్థితిలో హ్మ్. ఉన్నా కూడా అంత హ్మ్. వయసులో అంత ఇప్పుడు మాట్లాడకుండా అమ్మున్నారంటే మొన్న ఎండలు వడగాలులో అండి ఆ! వర్కర్సు కట్టెల పొయ్యి మీదండి అంతమందికి గ్యాస్ మీద వంటలంటే గ్యాస్ సరిగ్గా దొరకట్లేదు కదా! హ్మ్. అనేసి కట్టెల మీద వంట చేయిస్తున్నారు. మరి ఆ వర్కర్స్ ఏమో ఆ హీట్‌కి మనకి బయట హీట్ ఆయా, ఆ పొయ్యిల దగ్గర కట్టెల హీట్ ఆయా. వాళ్ళు హ్మ్. అటు ఇటు వెళ్ళిపోతున్నారండి. పారిపోతున్నారు. నిలబడలేక పొయ్యి దగ్గర. హ్మ్. అప్పుడు అమ్మే కూర్చొని చేయించారండి. ఆవిడ నిజంగా ఆవిడకేం అవసరమండి కోటేశ్వర అపర కుబేరురాలు. అవును. కూర్చుంటే పిల్లలు అదే అంటారంట. కూర్చుంటే తరగనాస్తుంది. ఒక సర్వెంట్‌ని పెట్టి చేయించుకొని తినేంత. ఎందుకు అంటే వాళ్ళు జన్మ లక్ష్యం తెలుసుకున్నారు. మేము హ్మ్. కూర్చోడానికి, సుఖపడటానికి, భోగించటానికి రాలేదు. శిష్యుల్ని హ్మ్. తయారు చేసుకోవడానికొచ్చాం. తీర్థంకర గోత్రమందం అంటారు గదండీ! హ్మ్. ఆ! అంటే శిష్యుల్ని తయారు చేసుకుంటేనే వాళ్ళకి ముక్తి, మోక్షం వచ్చిద్దనమాట. ఆ అవును. అవును. మార్గంలో వాళ్ళు ఆహ్, ఆ సేవలు చేస్తున్నారండి. ఆ ఆ! స్థాయిలో సేవలు చేస్తున్నారు వాళ్ళు. ఆ స్థాయిలో చేస్తున్నారు. హ్మ్. చాలా అద్భుతం అండి. ఆ హ్మ్. భీమవరంలో మరి ఆ ధ్యానంలో హ్మ్. కూర్చుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అవును. హిమాలయ పర్వతాలకు వెళ్లి అక్కడ ధ్యానం చేసినంత ఇదిగానే ఉంటుందండి. అవునండి. హ్మ్. అవును. ఆ! అంతటి 3 అద్భుతం మేము రోజుల్లో అంత సాధన అసలు మనకి ఇంట్లో ఎక్కడ కుదురుతదండి అస్సలు. అసలు నెలాఖరికొచ్చామంటే అందుకే సార్ ఏంటంటే మధ్యలో కడతాలు గాని, ఇంకెక్కడన్నా 3 డేస్ జరుగుతుంటే అక్కడికి గూడా రండి. ఈ భీమవరందైనా ఈ మనకి 15 రోజుల వరకు బానే ఉంటుందండి ఎనర్జీ. అంత హ్మ్. సాధన. మళ్ళా 15 రోజుల కాడ నుంచి చంద్రుడి కళల్లా కొంచెం తగ్గిపోతుంటది. అంత సాధన హ్మ్. కుదరట్లేదు. హ్మ్. ఇంకేంటంటే ఈ టెస్టులు చేస్తా, ఈ క్లాసులు చెప్తా తిరుగుతా ఉంటారు చూడండి. హ్మ్. అమ్మా, నాన్న ఎటొస్తున్నా వాళ్ళతో పాటు తిరుగుతా ఉన్నోళ్ళు, వాళ్ళు హ్మ్. చైతన్యవంతంగానే ఉంటున్నారు ఆ ఎనర్జీ. ఇంకా మనకి హ్మ్. ఇంకా సంసారంలో, ఇంకా భర్త పర్మిషన్‌లు, పిల్లలు హ్మ్. ఇబ్బందులు ఉన్నాళ్ళం ఏంటంటే, భీమవరంకెళ్ళడానికి ఆ ప్రతి నెల ఏంటి ఇదిలో ఇంకా ఆ స్థితికి రావాలండి. ఆ స్థితికి వాళ్ళ నోటి ద్వారా వాళ్ళే ఎళ్తే ఎళ్ళనీలే వాళ్ళకక్కడ ఆనందం ఉంది అనా ఆహ్, అనేది మనం తెచ్చుకోగలిగామంటే ఇంకా నాకా స్థితి రాలేదు. వెళ్ళు మళ్ళా ఇంకో క్లాస్‌కి గూడా వెళ్ళు అని అనిపించుకుని ఇప్పుడు భీమవరం దాకైనా ఫస్ట్‌లో ఒక నెలని, తర్వాత 2 నెలలని, తర్వాత 6 నెలలని ఆహ్, అట్లా పర్మిషన్ తెచ్చుకుంది. ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే అంటున్నారు కదా! ఎళ్ళు అననేసి. అట్లని హ్మ్. ఏదో ఒక రోజు వాళ్ళే అంటారండి. వాళ్ళతో అనిపిస్తారు మాస్టర్స్. మనకా సమర్థత ఉన్నప్పుడు, ఆ శక్తి మనం అంత సేవ చేస్తున్నప్పుడు ప్రకృతి కనిపెడతానే ఉంటది గదండీ! అవునండి. వీళ్ళ అవసరం ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళ వాళ్ళ వాక్కు వెళ్ళు అన్నట్లే వచ్చిద్దండి. హ్మ్. ఆ! ఆ! అని నేను బాగా నమ్ముతాననమాట. అది. హ్మ్. అంటే మీరు సాట్ ఆ! ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఆధ్యాత్మిక సేవలోనే ఉన్నారు మేడం. మీలో అంత పట్టుదలుంది. అందుకు అవును. కాబట్టే మీరు క్లాసులు చెప్పగలుగుతున్నారు. ఇంకా చేయాలనే సారొచ్చాకేనండి. తపన కూడా మీలో ఉంది. హ్మ్. రాఘవరావు సార్ దగ్గరకొచ్చిన తర్వాతే వాళ్ళు చేస్తున్నది చూసి, వీళ్ళసలు కనీసం ఈ ఏజ్‌లో రోజుకి 2 గంటలు కూడా నిద్రపోరే అసలు ధ్యానం
ఈ దీనితోనే అంటే వాళ్ళ లోపల ఉన్న ఆత్మ ప్రేరణ వేరండి. ఉమ్, ఆత్మ ప్రేరణతో వాళ్ళు నడుస్తున్నారు. ఉమ్, అట్లా ఆయన మనందరినీ నడిపిస్తున్నారు. మీలో కూడా అదే ఉంది. మీరు బద్ధకంతో, తమోగుణంతో, రజోగుణంతో మీరు హ్మ్. మిమ్మల్ని కోల్పోతున్నారు అని ఈ తెల్లవారుజామున సాధనని అంతకుముందు నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత స్నానం చేయకుండా తెల్లవారుజామున కూర్చునేదాన్నండి. మాకు నేర్పిన ఆవిడ అంటే మనం అప్పుడున్న స్థితికి అసలు ధ్యానంలో కూర్చోవడమే కష్టం గాబట్టి నిద్ర మంచం మీద నుంచి లేసి కుర్చీలో కూర్చొని ధ్యానం జేసుకోండి అని చెప్పారండి. అట్లా ఈ ఉమ్, 8 ఏళ్ళు సాధన చేసిన తర్వాత స్నానం చేసి కూర్చోవాలి అని తెలిసిందండి. ఆహా! ఉమ్, ఎందుకంటే వాళ్ళు కనపడుతుంటారు. వీళ్ళు మనకన్నా చైతన్యవంతంగా ఉన్నారే, జ్ఞానవంతంగా ఉన్నారు. వీళ్ళలో ఏదో తేజస్సు, దివ్య తేజస్సు ఉంది. ఏంటి వీళ్ళ సీక్రెట్ అని మనం గమనించినప్పుడు, అది కాక వాళ్ళ వాక్కులు కూడా మనకి మన మీద ప్రేరణ కలిగిస్తుంటాయి గదండీ! రాఘవరావు గారి, అమ్మవి. ఆహ్, ఉమ్, ఆహ్, ఆహ్, ఇప్పుడు ఈ మొన్న క్లాసెస్ చెప్పారు గదా! హరీష మేడము, దీప ఉమ్, మేడం. అవును. వరలక్ష్మి వీళ్ళంతా గూడా కొంచెం 2, 3 ఏళ్ల నుంచి వెళ్తున్నారండి భీమవరం. నేను ఉమ్. ఒక 6 సార్లో, 7 సార్లు వెళ్ళాను. మేడం మీరు అంటే మెడిటేషన్ లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చారు మేడం? నేను 7 ఏళ్ల నుండి 8వ సంవత్సరం అయిందండి. ఓకే. ఓకే. అంటే నేను మామూలుగా నాకప్పుడు బుద్ధి వికసించిన దాని ప్రకారం నేనేం చేస్తుండేదాన్నంటే శాకాహార ర్యాలీలకెళ్ళిపోతుండేదాన్ని. ఒకప్పుడు ఉమ్, మరి నాన్ వెజిటేరియన్ కదా! ఉమ్, హ్మ్. శాకాహార ర్యాలీలకెళ్తుంటే పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా తులసి మేడము 108 రోజులు శాకాహార యజ్ఞం మొదలుపెట్టారు. ఎక్కడ శాకాహార ర్యాలీ పెడుతున్నా విజయవాడలో వెళ్తుండేదాన్ని. అట్లా 108 రోజుల ధ్యాన పత్రిజీ పుట్టినరోజుకి ఆవిడ సంకల్పం తీసుకొని చేస్తుంటే, ఆవిడెక్కడ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్నండి. వెళ్ళిపోయి చేస్తుంటే నాకు ఈ గురువు దొరికారండి. రాఘవరావు గారు. ఉమ్, అంటే ఉమ్, ఆహ్, నాకు ప్రకృతి నన్ను మెచ్చి నాకు సద్గురువుని నా జీవితంలోకి పంపించింది. పత్రి సార్ ఉన్నప్పుడు ధ్యానంలోకొచ్చాను గానీ, ఆ పత్రి సార్‌తో ముఖ పరిచయమేనండి. "ఎక్కడి నుంచొచ్చావు?" అన్నారు. "ప్రకృతి వ్యాలీలో." "విజయవాడ నుంచండి" అన్నాను. ఇలా చూసారు కళ్ళు వైపు. అంతే. మళ్ళా ఆత్మశివ ధ్యాన కేంద్రానికొచ్చారండి. అట్లా 2, 3 సార్లు ఆయన పరిచయ భాగ్యమే దక్కింది గానీ, అంతకు మించి ఆయనతో ఎక్కువ జర్నీ లేదండి. సార్ వీడియోలు వినటం. కానీ ఆత్మకి తెలుసండి. ఇప్పటిది కాదు ఇది జన్మ జన్మల బంధం అని ఆత్మకైతే తెలుసు. పత్రి సారు అంత హ్మ్. చేసుకొచ్చారు లోపల నుంచి. లేకపోతే మామూలు ఉమ్, విషయమా అండి? బాగా నాన్ వెజ్ తినేదాన్ని. ఆహ్, ఉమ్, పూజలెక్కువ చేసేదాన్ని. ఆ! ఉమ్, అట్లా. ఈ ఈ సార్ కలిసినప్పుడు ఇట్లా శాకాహార ర్యాలీలు చేయడానికి పుట్టలేదు నువ్వు. జ్ఞానం పంచడానికి పుట్టావు. అది ఎల్‌కేజీ లెవెల్ శాకాహార ర్యాలీ చేయడం అనేది. నువ్వు పీజీ స్థాయికొచ్చావు. నువ్వు తెలుసుకున్న సత్యాన్ని జ్ఞానం పంచు. నువ్వు పంచితేనే పెంచబడతది. అంటే నేను చదువు కూడా ఎంఎస్సీ, బీఈడీ చదువుకున్నానండి. ఓకే. మ్యాథ్స్ నా సబ్జెక్టు. అట్లా ఉమ్, నువ్వు పీజీ లెవెల్‌కొచ్చి ఇంకా ఎల్‌కేజీ లెవెల్ అయినా శాకాహార ర్యాలీలు చేసుకుంటానంటావేంటి? శాకాహార ర్యాలీల వల్ల కర్మలు దగ్ధమవ్వవు. ఏమని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కానీ, ఇంకొకటి అనలా. జ్ఞానం వల్లే నీ కర్మలు దగ్ధమవుతాయి అని. అంటే జ్ఞానాన్ని పంచితేనే నీ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం తెలుసుకొని, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని పంచు. అంతేగాని శాకాహార ర్యాలీలు ఒకప్పుడు ఎల్‌కేజీ లెవెలు. ఆ చదువు ఉమ్, అయిపోయింది. బావుందని ఇంకా ఎల్‌కేజీలోనే కూర్చుంటావా ఏంటి? పై క్లాసులకి రావా? అననేసి ఉమ్, సార్ గారు "భీమవరం రామ్మా" అన్నారు. ఆ పిలుపు నాకు ఇప్పటిది కాదండి. ఏదో అంతరాంతరాలలో నుంచి వచ్చినట్టు అనిపించింది. అంటే ఉమ్, ఎప్పటిదో ఆ సోల్ ఒక ఇదుంది. కనెక్షన్ ఉంది. ఉమ్, ఇన్నాళ్ళు పట్టింది నాకు ఆ గురువు సాన్నిహిత్యంలోకి రావడానికి. వచ్చిన తర్వాత ఇంకా ఆగలేదండి. ఫస్ట్‌లో కొద్దిగా కష్టంగా అనిపించింది. అంతకుముందు 6, 7 దాకా పడుకోవడం అలవాటు కదా! అంతకుముందు ధ్యానం చేయట్లేదండి. ధ్యానం చేస్తున్నామని కూర్చుంటున్నాం గానీ, ఆహ్, ఉమ్, ఆ నిద్రలోకెళ్ళిపోతాం. ఎరుకతో ఉండం. ఉమ్, ఉమ్, ఎరుకతో ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడతదండి జ్ఞాన మార్గంలోకి రావడానికి? ఉమ్, స్నానం చేయాలండి. ఖచ్చితంగా స్నానం చేసి కూర్చోవాలి. ఇప్పుడు మనం ఒక గుడికెళ్తేనే స్నానం చేసి ఎళ్తామే. ఆ! సాక్షాత్ దైవం మన ఒంట్లోకి రావాలంటే మరి ఆ స్నానం చేసి కూర్చుంటేనే ఆ కణాలన్నీ నిద్ర స్థితిలో నుంచి
మెలకువ ఎరుక స్థితిలోకి వస్తాయంటండి. మన శరీరం అంతా కణాల సముదాయం కదా! ఉమ్, అవి నిద్రావస్థలో నుంచి జాగ్రత్త అవస్థలోకి రావాలంటే స్నానం అనేది తప్పనిసరి అండి తెల్లవారుజామున. ఉమ్, కొంచెం కష్టంగా అనిపించిద్ది కొద్ది రోజులు. లేవడమే కష్టము, లేసాక స్నానం చేయడం అంటే మరీ కష్టం అండి. ఎంత బద్ధకం, పరీక్ష అండి అది కూడా. ఎంత పరీక్ష అంటే రోజు రోజుకి ఈ రోజు కూడా పరీక్ష. అబ్బా! లేవాలా? స్నానం చేయాలా? కానీ ధ్యానం చేసుకోవడం ఇష్టమేనండి. ధ్యానం చేసుకుంటేనే కదా మరి శక్తి. ధ్యానం చేసుకోకపోతే శక్తి ఉండదు. ఆ రోజు ఉత్సాహంగా గడవదు. అందుకని ధ్యానం చేసుకోవడం ఇష్టమే గాని, ఆ ధ్యానం చెయ్యం. నిద్రలోకెళ్ళిపోతాం అనమాట. తెల్లవారుజామున మరి బాగా మగతొచ్చే టైం గదండీ! అవును. అందుకని అంత నిద్రని జయించి ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో మనకి ధ్యానము, జ్ఞానము, మన ఎదుగుదల చాలా బావుంటుందండి. ఆ జ్ఞానం వినడంలో గూడా మనకి ఎరుక పెరుగుతది. ప్రతి విషయంలోనూ ఉమ్, ఎరుక పెంచుతదండి మనల్ని. పెరుగుతుంది ఖచ్చితంగా, చాలా మార్పుంటుంది. తిండి గూడా ఎంత అవసరమో అంతే తింటాము. ఏదవసరం ఆహార నియమాలొకటి కఠినంగా ఉంటాయండి ఈ మార్గంలో. దాదాపు ఈ 6, 7 నెలల నుంచి ఎన్ని ఫంక్షన్స్ వచ్చినాయోనండి. ఒక్క ఫంక్షన్‌కెళ్ళలేదు. ఈ మార్గం కొంచెం కత్తి మీద సాము లాంటిదేనండి. అంతకుముందున్న నేను నా ప్రపంచిక జీవితానికి, ఇప్పటి నా జీవితానికి మా వారైతే ఫస్ట్‌లో గొడవ పెట్టేసేవాళ్ళు కూడా. రేపు నీ కొడుకే పెళ్ళికెవరు రారు? రేపు నువ్వు చస్తే మోయడానికి ఎవరు రారు? అబ్బో! ఉహు. చాలా చాలా వింటుంది. అన్ని పరీక్షలే. ఏం కాదు, పర్వాలేదు. హాస్టల్ మాస్టర్స్ వస్తారులెండి అనేదాన్ని. ఎప్పుడైనా వాళ్ళు మన మార్గంలోకి రావాలి గానీ, మనం ఇంకా ఇంత తెలుసుకున్నాక, ఇంత సత్యం తెలుసుకున్నాక, ఇంత సత్యం నడిపిస్తున్నాక మనం వాళ్ళ మార్గంలోకెళ్ళడం ఏంటండి? ఆ! అది మనకు తెలుసు. హ్మ్. అన్నిటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదండి. తిట్టుకు తోబుట్టువుని చేర్చొద్దు అంటారు. వాళ్ళేదన్నా మాట అన్నప్పుడు మనం విన్నట్టు ఉమ్, ఉండి పక్కకు తప్పుకుంటే, అంతేగాని వాళ్ళ మాట అన్నప్పుడు మనం ఇంకొకటి పెట్టామనుకోండి, వాళ్ళ మాట ఇంకొకటి పెరుగుతది. అప్పుడు మన లోపల ఉన్నది ఇంకొకటి పెరుగుద్ది. అలా ఇంతకుముందు జీవించాం. ఇప్పుడెందుకండి ఇంకా? ఆ తిట్టుకు తోబుట్టువుని చేర్చొద్దు. వాళ్ళేదన్నా ఉమ్, అన్నారా? వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారులే. వాళ్ళకిదంతా తెలీదు కదా! ఇంత బుద్ధి వికసించలేదు కదా! ఇంత జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళలా మాట్లాడడంలో తప్పు లేదులే అనేది ఎరుకొస్తదండి మనకి. ఎరుకొచ్చినప్పుడు మనం పక్కకు తప్పుకుంటాం. ఆ ఘర్షణలో ఇన్వాల్వ్ అవ్వం అనమాట. అప్పుడేంటండి, ఎప్పుడైతే అగ్నికి ఆజ్యం తోడైతేనే కదా ప్రజ్వరిల్లేది. నీళ్లు నీళ్లు తోడైతే ఏమైతది? ఆరిపోతుంది. అది. ఈ చిన్న చిన్న సూక్ష్మాలు తెలియక జీవితాన్ని నరకం చేసుకున్నామండి ఇంతకుముందు. ఉమ్, ఇప్పుడైతే ఉమ్. ఎంత ఎంజాయ్‌గా ఉందో. హ్యాపీగుందసలు. ప్రశాంతంగుంది. హాయిగా ఉంది. ధ్యానం చేసుకోవడం, పని చేసుకోవడం, బుక్స్ చదువుకోవడం, క్లాసులు చెప్పుకోవడం. అసలు చాలా హ్యాపీగా ఉందండి. చాలా హాయిగా ఉంది. ప్రశాంతంగా ఉన్నాం. ఎవ్వరి గొడవ లేదు. ఉమ్. అంతకుముందు ఆ ఫంక్షన్‌కెళ్ళాలని, ఆళ్ళొస్తారని, ఈళ్ళెళ్తారని అంతా ఏదో అంతకుముందు మనం సమాజం కోసం, సంఘం కోసం జీవించాం. ఇప్పుడు మన కోసం మనం జీవిస్తాం. అది అంత మార్పొస్తుంది. ఖచ్చితంగా బుద్ధి వికసిస్తుందండి. సార్ అదే చెప్తూ ఉంటారెప్పుడు. ఎ ఎందుకమ్మా ఎంత సంపాదించినా బుద్ధి వికసించకపోతే ఉపయోగం ఉండదురా! మీరు ఎంత సాధన చేసినా గాని జ్ఞానం లేకపోతే బుద్ధి వికాసం జరగదండి. ఇది అవసరమా? ఇది అవసరం కాదా? అని మనల్ని బుద్ధి మేలుకొల్పాలి. ప్రతి విషయంలోనూ కూడా. అది ఆహార విషయంలో కూడా అండి. హ్మ్. ఆహార విషయంలో గూడా మనం కొంచెం జాగ్రత్త పాటించాలండి. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి ఒకటి పాటించాలి. నెక్స్టు బయటికి వెళ్ళినా గాని ఫస్ట్‌లోనే భీమవరం వచ్చిన ఫస్ట్‌లోనే మా పిన్ని చనిపోయిన, పెదనాన్నగారు చనిపోయిన ఒకసారైతే ఏం తినలా, కళ్ళు తిరిగినాయి. యాపిల్లో ఏమో తిన్నాను, అరటి పండవి. తర్వాతకి నాకు లోపల నుంచి వచ్చిందండి మెసేజ్. పెరుగన్నం తిను అని. ఆ లోపల నుంచి ఉమ్. మెసేజొచ్చిన తర్వాత పెరుగన్నం తిన్నానండి. ఆ పెరుగన్నం తినడంలో నా చుట్టుపక్కల ఎంతమంది నన్ను గమనిస్తున్నారండి. ఓ పక్క నాన్ వెజ్జే ఏమో పెట్టారు గదా! నాన్ వెజ్ తినట్లేదు అనేది చాలా మంది గమనించారా? చాలా మంది ఈవిడ ఏమీ తినట్లేదు, పెరుగన్నం ఒక్కటే తింటుందనేది గమనించారా? ఎందుకంటే ఆ భోజనాల్లో వెల్లుల్లిపాయ కలవచ్చు. ఆ పాత్రలు, ఆ టెంట్ షాప్ వాడు మాంసాహారం వండిన పాత్రల్లో వీళ్ళకి కూడా వెజిటేరియన్స్ కూడా ఇవ్వచ్చు కదండీ! యాక్చువల్‌గా ఆ రోజు వెజిటేరియన్స్ వండిన వంటలే చేసింది. కానీ
టెంట్ సామాను వాడికి తెలియదు కదండి. నాన్ ఉమ్, వెజ్ పాత్రలు వెజ్ వాళ్ళకి కూడా ఇస్తుంటాడు కదా. ఉమ్, అట్లా కూడా పాత్ర శుద్ధి కూడా ఉండదనేసి బయట ఆహారం తీసుకోవద్దు అని చెప్తారండి. ఎదుగుదల బాగుంటుందండి. ఉమ్, కొంత ఎదుగుదల ఒక ఒక స్థితిలో స్థితమయ్యాకండి ఇంకా మనకి ఏమి అవసరం అండి, ధ్యాన శక్తి చాలా ఉంటదండి. ఆల్రెడీ మీరు అవన్నీ అనుభవాలు వస్తుంటాయి. ఆహారం మీద ఇంట్రెస్ట్ అంటే అంతకుముందు తీసుకునే క్వాంటిటీకి ఇప్పుడు క్వాంటిటీకి తగ్గిపోయి ఉంటుంది. అట్లా అదొకటన్ను పంచితేనే పెంచబడుతుంది అంటారు కదండి. అది అవును. మనము ఎప్పుడు మనకి పంచాలి అని ఇవ్వాలి అనిపిస్తుందంటే మన లోపల ఉన్న గుణం మారితే అది ఇవ్వాలనిపిస్తుందంటండి. గుణం ఉమ్, మారాలంటే ఆహార నియమాలు, ఈ శ్వాస మీద ధ్యాస. మ్యూజిక్ అనేది ఫస్ట్‌లో అందరూ మ్యూజిక్ పెట్టుకొని చేసుకొని వచ్చినోళ్ళమేనండి. చిన్నగా మ్యూజిక్ లేకుండా ధ్యానం సైలెంట్ ఇప్పుడు ఇంతకుముందు యోగులు, ఋషులు ఉన్నారండి. వాళ్ళు అరణ్యాల్లో ఆ ప్రశాంతత స్థితిలో ధ్యానము, తపస్సు చేశారు గానీ, మ్యూజిక్ పెట్టుకొని చేయలేదు గదండీ. అదేంటంటే ఫస్టు పత్రి సారు ఫ్లూటు ఊది దానికి చాలా గురువులు చేసే పనులకి చాలా కారణాలుంటాయండి. అవన్నీ మనకర్థం కావు. అసలు ఆ 3 గంటలు ఆయన ఒకలాంటి తన్మయత్వంలోకి తీసుకెళ్తున్నారు అంటే, అది మ్యూజిక్ వల్ల కాదండి. ఆయన లోపల అంతరాంతరాళాల్లో నుంచి వచ్చిన ఆహ్, ఆహ్, ఆ స్థితి ఆ ఫ్లూట్ రూపంలో ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంతసేపు కూర్చునేట్లు చేయాలంటే, అది పత్రి సార్ లోపల ఉన్న శక్తండి అది. ఫ్లూటు శక్తి కాదది. మ్యూజిక్ శక్తి కాదు. ఇప్పుడు ఒక్కటే పత్రి సారు మ్యూజిక్ పెట్టే చేయించారు గదా అనని మీరనుకోవచ్చు. ఇప్పుడు గురువులు పత్రి సార్‌ది ఒక వీడియో కూడా మీరు విన్నారో లేకపోతే పెడతానండి ఈసారి ఎప్పుడన్నా నేను. పత్రి సార్ ఏం చెప్తారంటే, గురువులు చెప్పింది చేయండి, చేసింది చేయొద్దంటారండి. ఇప్పుడు, ఇప్పుడు బాబాగారున్నారు. ఆయన చేత్తో కలయి తిప్పేవాళ్ళు. మనం కలయి తిప్పలేం గదండీ! ఆ వేడి మనం చేయి పెడతామా? అంటే వాళ్ళు చేసిన పనులు మనం చేయకూడదండి. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి కాలదు. వాళ్ళది పంచభూతాలు వాళ్ళనేం చేయలేవు. వాళ్ళ పంచభూతాల్ని నియంత్రించగలరు వాళ్ళు. అంటే వాళ్ళు చేసింది చెయ్యకూడదండి మనం. వాళ్ళు చెప్పింది చెయ్యాలి. పత్రి సార్ ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పారు. మ్యూజిక్ మీద ధ్యాస పెట్టమని చెప్పలేదు. అందుకని చిన్నంగా మీరు ఎన్ని రోజులు ధ్యాన యజ్ఞమో ఇది నాకు తెలీదు గానీ, చివరి దశకొచ్చేటప్పటికైనా మీరు చిన్నంగా మ్యూజిక్ లేకుండా అలవాటు పడిపోండి. అసలు లేవాలనిపించదండి ధ్యానంలో నుంచి. అసలు బలవంతంగా లేస్తాం. అబ్బా! లేవాలా, కళ్ళు తెరవాలా అననేసి. అంత మార్పుంటుంది. ఎప్పుడైతే సైలెంట్ మెడిటేషన్‌కి అలవాటు పడ్డారో, లోపల నుంచి శక్తి బాగా వస్తది. జ్ఞానం విపరీతంగా అందుతదండి. ఇప్పుడు ఒక స్థాయి వరకే వచ్చి ఆగిపోతాం. నేను చేసిన దాన్ని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేదాన్ని. ఎక్కడ ధ్యానం అంటే అక్కడ. ఆహ్, రాఘవరావు గారు పరిచయం అయ్యేంత వరకు కూడా నేను మ్యూజిక్ మెడిటేషన్ చేసినదాన్ని. అంటే మ్యూజిక్‌లో ఏం లేదు మేడం. మనసు పనిచేస్తుంటుంది. మనసు పనిచేస్తే ధ్యానం కాదు గదా! మనసు శూన్యం అయితేనే గదా ధ్యానం. ఆత్మతో కనెక్ట్ అయ్యేది మనం మనసు శూన్యమైనప్పుడే కదా! అది. అంతకు మించి ఏం లేదు. మ్యూజిక్ లేకుండా అలవాటు పడగలరు మీరు ఇప్పుడు కాదండి. ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా పరీక్షలో పాస్ అవుతాం. ముందు క్లాస్‌కెళ్తాం. అట్లా వచ్చినోళ్ళమే అందరమే. ఖచ్చితంగా వస్తారు. అది. ఇంకా మేడం ఇంకొక 10 నిమిషాలు చెప్తాను మేడం. ఇప్పుడు ఈ చెప్పండి రోజు మేడం. ఆ! నేను అంటే ఆయుర్దాయం తగ్గిపోతుందనేది ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి అని ఆయన ఆదిశంకరాచార్యులు వారు హెచ్చరిస్తున్నారండి. అంటే ఇక్కడ మెయిన్‌గా ఏం చెప్తున్నారంటే ధన సంపాదన వైపు అంటే సుఖంగా జీవితం గడపటం కోసం ధన సంపాదన వైపునే ఉంటుంది మైండ్ సెట్ అంతా, ఆలోచన విధానం అంతా. సంపాదించడం తప్పు కాదు. అవసరాలు తీర్చుకోండి తప్పు లేదు. పంచభక్ష మనకి మార్గంలో వచ్చిన మనకి తెలుసండి. మనము ఎంత సింపుల్‌గా అయినా తింటాం. అది పత్రి సార్ చెప్తారు గదా!
పంచభక్ష పరమాన్నాలు కావాలా మనకి? నంజుకోటానికి ఒక మామిడికాయ బద్ద, తినడానికి ఒక ఎండు రొట్టైనా చాలు గదా మనకి, ఈ దేహాన్ని నిలుపుకోటానికి అని అంటుంటారు గదా పత్రి సారు. హ్మ్. అంటే ఒక సొంత ఇల్లే ఉండక్కర్లేదు. అద్దె ఇల్లైనా మనం ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం ఇది చేసుకోవచ్చు. అంటే కోరికలు నియంత్రించుకుంటే సుఖంగా ఉంటారు, ఆనందంగా జీవిస్తారు. ఆ కోరికల వెంట అవి తీర్చుకోవటానికి మీ శక్తిని కోల్పోతున్నారు, మీ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. కర్మలు తగ్గించుకోవాల్సినవి కర్మలు పెంచుకుంటున్నామంటండి. అంతే గదా! ఇంకెప్పుడు ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాను. నేను మా వారికే చెప్తున్నాను. ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని. ఇంకా ధ్యానమే అందుకోలేదు. మరి ఎప్పుడు ఎప్పుడు పిలుపొస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. అంటే ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారు? అర్జునుడికి యోగివికా అర్జున అని చెప్తారండి. విన్నారండి ఎప్పుడన్నా? యోగివికా అర్జున అని చెప్తారు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికా అండి చెప్పింది? మనందరికా? మనకే గదా చెప్పారు. అర్జునుడిని అడ్డం పెట్టుకొని చెప్పింది మనకే గదా! యోగివిక అని. అంటే యొ యొ ఎప్పుడైతే మనం జీవితం అంతకుముందు ఎలా ఉన్నా ధ్యానం అందకముందు, ధ్యానం అందాక మనం యోగులం కావాలండి. ఎందుకు చెప్పారు అంటే, అర్జునుడు కూడా అడుగుతారండి. ఇప్పటి వరకు అప్పుడు అర్జునుడి వయసు 80 సంవత్సరాలంటండి. శ్రీకృష్ణుడి వయసు 125 ఏమో ఉంటాయంట. భగవద్గీత చెప్పినప్పుడు. మహాభారత యుద్ధం అప్పుడు. అయితే యోగివిక అంటున్నావు మరి ఇప్పుడు యోగినయ్యి ఆ శ్లోకం గూడా ఉందండి చెప్తాను. ఆహ్, యోగి భవ అర్జున. ఆ! చెప్తానండి. ఒక్క నిమిషం. అయితే ఎందుకు ఇప్పుడు నన్ను యోగివి కమ్మంటున్నావు? ఇప్పటి వరకు అతను క్షత్రియుడు. యుద్ధం చేశాడు. అవే తెలుసు ఆయనకి. ఆ జ్ఞానమే ఉంది. ఇప్పుడు యోగి అయ్యి నేను ఇటు మళ్ళీ మరణిస్తే అటు యోగ భ్రష్టత్వం వస్తుందేమో, అటు అటు లేక, ఇటు దీనిలోనూ ప్రావీణ్యత సంపాదించలేక శరీరాన్ని వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడండి ఆయన అర్జునుడు. అడిగితే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే శ్రీకృష్ణ పరమాత్మ, నువ్విప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితి నుంచి నీ జన్మ కంటిన్యూ అవుతది. ఇప్పుడు నువ్వు క్షత్రియుల కుటుంబంలో పుట్టావు కాబట్టి యుద్ధం చేస్తున్నావు. నెక్స్ట్ జన్మ నువ్వు ఆ జ్ఞానుల కుటుంబంలో కానీ, యోగుల కుటుంబంలో కానీ వీళ్ళు బాగా సంపద ఉన్న ఆహ్, ఆహ్, వాళ్ళ కుటుంబంలో గాని జన్మిస్తావు. అప్పుడు నువ్వు ఈ ధన సంపాదన కోసం నీ పాకులాట ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నీకు గత జన్మలోనే యోగం అబ్బింది కాబట్టి. అక్కడి నుంచి కంటిన్యూ అవుతదంటండి జన్మ. ఇప్పుడు మనం ఏ స్థితిలో లీవ్ అయ్యామో భూమి మీద నుంచి నిష్క్రమించామో, నెక్స్ట్ జన్మ అక్కడి నుంచి మొదలవుతదంటండి. అంటే మన జన్మ ఇప్పటిదాకా అజ్ఞానంలో గడిచినా గానీ, ఇటువంటి కుటుంబంలో జన్మ తీసుకొనున్నా, ఇటువంటి సమాజంలో ఉన్నా కానీ, నెక్స్ట్ వచ్చేది మనము ఈ జ్ఞాన మార్గానికి ఆటంకం లేనిది, ఎదుగుదల బాగా ఉండే కుటుంబంలో గాని, లేతే సంపన్నుల కుటుంబంలో ఇక ధనం కోసం మనం పాకులాడాల్సిన పని లేకుండా ఇప్పుడు రాఘవరావు గారు అమ్మకి అంతేనంటండి. వాళ్ళకి బాగా ఉన్నాయంట ఆస్తులు. అందుకే కదా గుడి నిర్మించుకున్నారు. ఎన్నో సేవలు వృద్ధులకి పెన్షన్‌లు ఇచ్చేవాళ్ళంటండి. అమ్మయితే 200, 300 మందికి టైలరింగు, సాఫ్ట్ టాయ్స్ మేకింగు, ఎంబ్రాయిడరీ, కుట్లు, అల్లికలు ఇవన్నీ ఇద్దరు వర్కర్స్‌ని పెట్టుకొని చేతి కింద ఇద్దరు అమ్మాయిల్ని 200, 300 స్టూడెంట్స్‌కి నేర్పించేవాళ్ళంటండి ఉచితంగా టైలరింగు. మరి సారొచ్చేసి హోమియో హాస్పిటలు. మరి ఇట్లా ఇవన్నీ వాళ్ళు దేహ సేవల్లో మునిగిపోయున్నారు. ఎందుకు నేను చేస్తున్నానండి ఇంతకుముందు నాకున్నా గాని నేను చేయలేదండి. ఏదో మంచి జరిగిద్దని గుళ్ళల్లో దానాలు ఇవ్వడము, అన్నదానాలకి అట్లా అనే కానీ ఆహ్, అది మంచి జరిగిద్ది నా పిల్లాడికి బావుండాలి అన్న ఆశించి చేశానండి నేను. మరి వాళ్ళకున్న సంపద గుడి కట్టారా? ఇన్ పెన్షన్‌లివ్వడము అంటే వాళ్ళు అప్పుడే దేహ సేవల్లో ఉన్నారండి. హ్మ్. ఆ దేహ సేవల్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ఇంకొక మెట్టెక్కి ఆత్మ సేవల్లోకి ఎదిగారు అంటే, వాళ్ళు సంపద కోసం పాకులాడాల్సిన పని లేదంటండి. అంటే 50 సంవత్సరాల వరకు రాఘవరావు గారు కూడా ఈ సంపదన ఇదిలో ఉన్నా గానీ, ఎప్పుడైతే గురువు ఆయన జీవితంలోకొచ్చారో, వచ్చిన తర్వాత ఆయనింకా ఎక్కడెక్కడ మొత్తం వదిలేసారంట. కోట్లలో ఉండేయంట బిజినెస్‌లన్నీ కూడా. సార్ చెప్తుంటారు. చాలా రకరకాల బిజినెస్‌లు, చాలా వ్యాపారాలు ఉండేవంట. అవన్నీ వదిలేసి ఇంక దీన్నే గట్టిగా పట్టుకున్నాను అననేసి చెప్తారంట. అంటే
మనం నెక్స్ట్ జన్మ వచ్చేసి అంత మంచి జన్మ వస్తుంది. ఈ ఈ జన్మలో మీరు యోగాన్ని అభ్యసిస్తే అని చెప్తారండి కృష్ణుడు అర్జునుడికి. అంటే మనకి చెప్తున్నారు గురువు గారు. అది. అందువల్ల ఒక్క క్షణం కూడా ఇంక మనం ప్రాపంచికానికన్నా ఈ ఆధ్యాత్మిక జీవితానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అది. అంతే గదండీ! ఇప్పుడు అసలు అంతకుముందయితే మా వదినలు, మరదళ్ళు అమెరికాలో బాగా వాళ్ళు అంత పెట్టి కొనుక్కుంటుంటే, నేను నా రేంజ్‌లో కొనుక్కోవాలని వాళ్ళు లక్షల్లో కొంటుంటే, నేను వేలల్లో అన్నా కొనేదాన్ని. అసలు ఇప్పుడు ఇక్కడికొచ్చాకండి మా వారు కొనుక్కోమని డబ్బులిచ్చినా గాని, అది ఏ సేవకు ఉపయోగపడిద్దో అని దాచుకుంటున్నానండి. అంత మార్పొచ్చింది. ఇది అవసరమా? ఇది కాదా? అని. అంతే గదండీ! హ్మ్. ఆహ్, హ్మ్. మనతో మనం తీసుకెళ్ళేది పట్టుకోవాలి కానీ, ఇవి వదిలేసి ఎళ్ళిపోయే వాటికి ఇంకెందుకండి ప్రాముఖ్యత? ఈ 50 ఏళ్ళు దాటినియి. ఆ! ఇంక అనవసరం. అది. ఎప్పుడైతే ఉన్నంతలో లోక కళ్యాణానికి పాటుపడతామో, అప్పుడు ఆ భగవంతుడి దృష్టి కూడా మన వైపు ఉంటుందండి. ఆ సారు డబ్బు రూపంలో అసలు ఇమ్మని ఆ క్లెయిమ్ అనరండి చేసుకోమని. మీ వాక్కునివ్వండి, మీ సమయాన్నివ్వండి, మీ శక్తినివ్వండి, మీ జ్ఞానాన్నివ్వండి అని చెప్తారండి. ఎంత బాగా హ్మ్. అసలెవరు చెప్తారండి? అవును. డబ్బులిమ్మంటే మొహమాటం వచ్చేసి ఎన్ననిస్తారు మగవాళ్ళు తిడతారు గదా! అని జెప్పేసి మానేసేదాన్నేమో నేను గూడా. హ్మ్. హ్మ్. ఆయనేమంటున్నారు, "నీ దగ్గరున్న శక్తినివ్వు, సమయాన్నివ్వు, నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని పంచు. అనిని వాక్కునివ్వు" అని ఎంత బాగా ఆత్మసేవలు చేసుకోమని చెప్తున్నారంటే ఎంత గొప్ప గురువండి. అందువల్ల మనము ఈ వాళ్ళ పిల్లలంటండి సారోళ్ళ పిల్లలు, మనవళ్ళది పెళ్ళిళ్ళకి కోట్లు నేనదే చెప్తున్నానండి. మా బాబు గూడా డాక్టరండి. మా వారేమో సూపరింటెండెంట్ ఇంజినీర్. మంచి పొజిషన్‌లోనే ఉన్నారండి. లగ్జరీస్‌కెళ్ళొద్దు. ఎందుకంటే ఎంత పెట్టినా గానియండి వాడు తినేది ఒక స్వీటో, 2 స్వీట్లు, 10 స్వీట్లు పెట్టి ఘనంగా చెప్పుకుంటారని మనం పెడతామా? ఆ గుమ్మం దాటి తాటక తలకే వీడు ఎట్లా సంపాదించాడు, అంత పెట్టాడు. ఏం పెట్టలేదనుకోండి, వీళ్ళకి అంతుండి కూడా పెట్టలేదు. ఏదో ఒకటి అంటారండి. అన్నీయండి, అనుకోనియండి. సమాజం ఉందే అందుకు. ఇనప ముక్కు కాకులంటారు గదా! సమాజాన్ని. ఏమీ హ్మ్. అనకుండా వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఏదో ఒకటి వదులుతుంటారు మాటలు. అయన్నీ హ్మ్. పట్టించుకొని వాటికి శక్తినివ్వాల్సిన పని లేదండి. మనం ఇంత గొప్ప మార్గంలోకొచ్చాక. అవసరాలకు పరిమితం అవ్వడమేనండి. అవసరాలకు పరిమితమయ్యి మనతో మనం తీసుకెళ్ళేదానికి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఎంత జాగ్రత్తొచ్చిందోనండి ప్రతి విషయంలోనూ. అదివరకు పనమ్మాయి రాకపోతే ఎంతైనా ఇచ్చి పని చేయించుకునేట్లు. ఎంత ఆ పనమ్మాయి వచ్చి పని చేసిందాకా చేయకుండా ఉండేట్లా అంత బద్ధకంగా ఇప్పుడా పనమ్మాయి రాకపోతే నాకు పని చేసుకునే భాగ్యం 200 మిగిలినాయి నాకు. ఈ 200 నాకు నేను సేవకి ఉపయోగించుకోవచ్చు. అన్నంత మైండ్ సెట్ మారిపోయిందండి. అంత అంత శక్తి వస్తుంది. అంత జ్ఞానము వస్తుంది. అంత హ్మ్. అంత ప్రశాంతంగా ఉంది. హాయిగా ఉందండి. వాళ్ళొచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి మాట్లాడతామా? ఎరుక లేకుండా మాట్లాడితే ఏదో ఒక కర్మ అంటుద్దని. రాలేదా? ఓకే. దండం. వచ్చిందా? ఓకే. ఒక దండం. వస్తే ఒక దండం, రాకపోతే 2 దండాలు. ఈరోజు నాకు ఈ భాగ్యం కల్పించావు భగవంతుడు అనుకోవడం, చేసుకోవడం అంతే. అది. చేసుకోగలిగినంత వరకే ఓపిక భగవంతుడు ఇచ్చినంత కాలం. చేసుకోలేనప్పుడు ఎలాగో డిపెండ్ అవ్వాల్సిందేలెండి. అది. అట్లా పెళ్ళిళ్ళ కోసము ఎంత పెళ్లి చేసినా, ఎంత డెకరేషన్ కోట్లు పెట్టి డెకరేషన్ చేసినా, సాయంత్రం ఇంకొకడి పెళ్ళుందంటే వీడు ఎంత బాగా డెకరేషన్ చేసిన మధ్యాహ్నానికి పీకేస్తారండి. భోజనాలు అంతే మధ్యాహ్నానికి కరిగిపోతాయి. అదే జ్ఞానం పంచితే అంటండి, వాడు వాడు ఉన్నంత కాలం వాడు నెక్స్ట్ జన్మ గూడా అడుక్కోడంటండి. నిన్న అమ్మ చెప్పారు క్లాస్‌లో. అన్నం పెట్టండి మధ్యాహ్నానికి కరిగిపోద్ది. బట్టలివ్వండి 6 నెలలకి చిరిగిపోతాయి. జ్ఞానం పంచండి వాడు నెక్స్ట్ జన్మకు గూడా అడుక్కోడు. ఆ జ్ఞానంతో బతుకుతాడు. జ్ఞానదానం అంత గొప్పదంట. అన్నిటికన్నా గొప్పది జ్ఞానదానం అంట. అందుకని జ్ఞానదానం చేయండి. మీరేది తెలుసుకుంటే చెప్పండి అని చెప్పారు కదండీ పత్రి సారు. ఇప్పుడు మీరు అవును. విన్నయన్నీ మీరు మీ వీళ్ళుంటారు కదండీ! ఎవరంటారు? మానస పుత్రికలు. హ్మ్. వాళ్ళకి చెప్పుకోండి. చెప్పుకుంటే వాళ్ళల్లో ఈ చెప్పగానే రాదు గానీ చిన్న చిన్నగా పరివర్తన వస్తదండి. మీకు తీర్థంకర గోత్ర బంధం వచ్చింది. మీరు శిష్యులు తయారు చేసుకున్నారు గదా! అట్లా. మీకు కొత్త జ్ఞానం అందుతది. అది. హ్మ్. అట్లా హ్మ్. చెప్తారండి. అందుకని ఆయుష్షు ఎంతకాలం ఉంటుందో తెలీదు కాబట్టి ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అదివరకు ఏమనేవాళ్ళు, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు 4 డబ్బులు ఎనకేసుకోవాలని చెప్పేవాళ్ళు పెద్దాళ్ళు. ఇప్పుడు అది గాదు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు 4 పుణ్యాలు ఎనకేసుకో 4
ఇవి ఉమ్, నాలుగు ముక్కల జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం అయినా అండి మనం చేసే సేవను బట్టి, మనం చేసే సాధనను బట్టి అందే జ్ఞానం ఉంటుందండి. ఇప్పుడు ఇంత జ్ఞానం ఇంత ముందు తెలుసుకున్నారా అండి? లేదు కదా. అంతకుముందు ఇంత జ్ఞానం కూడా లేదు కదా. అంటే రేపు ఇంకా మంచి గొప్ప జ్ఞానం తెలుసుకుంటారు మీరు. ఎంత ఉందా, ఇంత డెప్త్ ఉందా అనేది. ఇంకా శ్వాసతో మనం ఎప్పుడైతే సాధన పెరిగి శ్వాసతో లోతుల్లోకి వెళ్తామో డెప్త్ జ్ఞానం అందుతుంటదండి. ఆ జ్ఞానం అందేటప్పుడు మనం ప్రతి క్షణం ఎరుకుతూ ఉంటాము. శక్తి పెరుగుతుంటుంది. అట్లా కొంచెం ఆహార నియమాలను సాధన గైడ్ అదే మ్యూజిక్ కాకుండా సాధన చేయండి. ఖచ్చితంగా చాలా మార్పు ఉంటుందండి. మరి మా క్లాసు స్టార్ట్ అవుతుందండి. మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ గ్రూప్లో మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలండి. ఏమైనా ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు మాట్లాడతారండి? ఏదైనా షేర్ చేసుకుంటారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మరి 3 రోజుల నుంచి కూడా ఆది శంకరాచార్యులు చెప్పిన ప్రతి శ్లోకం నుంచి మాకు చక్కగా వివరంగా అందించారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా నాకు అవి మీతో పంచుకునే భాగ్యాన్ని కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. మళ్ళా అవకాశం ఉంటే ఇంకా